హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో బంపర్ ఆఫర్ పేరుతో 12+2 ఆఫర్ అయితే ఇంకా ఉంది అండి. సో మీరు కనుక ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మంచి అవకాశం అండి. అందరూ కూడా ఉపయోగించుకోండి. దాంతోపాటుగా ఎవ్రీ వీక్ మనకు ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, లక్ష్యం పేరుతో, సాధన పేరుతో, గ్రూప్స్కి సంబంధించి, నెక్స్ట్ రక్షక్ పేరుతో ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐకి, టీఎస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి అయితే మనకు జరుగుతుంది. ఓకేనా, ఏ గ్రూప్ తీసుకున్నా కూడా, ఏ బ్యాచ్ తీసుకున్నా కూడా మన కోడ్ యూజ్ చేయండి RKT10, మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. 1 ఇయర్కి వచ్చేసి 7,700, మన కోడ్ యూజ్ చేస్తే 6,930 రూపాయలు మాత్రమే అవుతుందండి. ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 15వ తారీఖు 6వ నెల 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి సంబంధించి మీరు ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే, ప్రతిరోజుకు సంబంధించినటువంటి PDF ఫైల్ మీరు ఉచితంగా పొందాలనుకుంటే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మన కోడ్ యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఏ క్లాస్ ఓపెన్ చేసినా కూడా ఫ్రీ క్లాసెస్ మీకు కోడ్ అడుగుతుంది. RKT10 ఎంటర్ చేయండి. ఓకేనా, RKT10 క్యాపిటల్స్లో. ఓకే, ఎంటర్ చేస్తే అన్నీ కూడా మీకు ఉచితంగా యాక్టివేట్ అవుతాయి, ఫ్రీగా చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 1, విద్యుత్ అవసరం లేకుండా ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లకు ఉపయోగపడే జీవాన్ వాయు అనేటువంటి పరికరాన్ని అభివృద్ధి చేసిన సంస్థ. ఆన్సర్ ఆప్షన్ ఏ, IIT రోపర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ CPAP అంటే నిరంతర సానుకూల వాయుమార్గ పీడనము అనేటువంటి యంత్రానికి ప్రత్యామ్నాయంగా జీవన్ వాయు అనేటువంటి పరికరాన్ని అభివృద్ధి చేసింది. జీవన్ వాయు గురించి చూద్దాం. ఈ పరికరము విద్యుత్ అవసరమే లేకుండా పనిచేస్తుంది. మరి ఇది 2 రకాల ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లకు అనుగుణంగా ఉంటుంది. అవి O2 సిలిండర్లు అంటే ఆక్సిజన్ సిలిండర్లు, మరియు ఆసుపత్రులలో ఆక్సిజన్ పైప్ లైన్ను వైద్యపరంగా అవసరమైన అన్ని పారామితులను నెరవేర్చడమే కాకుండా ఈ పరికరము లీక్ ప్రూఫ్ మరియు తక్కువ ఖర్చుతో ఉంటుంది. ఇది 22 mm CPAP క్లోజ్డ్ సర్క్యూట్ ట్యూబ్ కోసమైతే రూపొందించడం జరిగింది. ట్యూబ్ యొక్క పరిమాణము ప్రకారము పరికరాన్ని కూడా అనుకూలీకరించవచ్చును. మరి విద్యుత్ వైఫల్యాల సమయంలో పరికరం నడుస్తున్నప్పుడు రోగిని సురక్షితంగా రవాణా చేయడానికి ఇది సహాయపడుతుంది. అంటే ఎలాంటి విద్యుత్ లేనటువంటి సమయంలో కూడా ఇది పనిచేస్తుంది. స్త్రీతత్వాన్ని ప్రతిబింబిస్తూ జరుపుకునే రాజా పర్భ పండుగ ఇటీవల వార్తల్లో ఉంది. మరి దీనిని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? రాజా పర్భ. ఆన్సర్ ఆప్షన్ బి, ఒడిషా. రాజా పర్భ పండుగ జూన్ 21, 2021న ఒడిషాలో జరుపుకోవడం ప్రారంభమైంది. ఇది 3 రోజుల పండుగ. ఇది స్త్రీత్వాన్ని జరుపుకుంటుంది. ముఖ్యాంశాలు: వర్షాకాలం వచ్చేసరికి ఈ కాలంలో మదర్ ఎర్త్ భవిష్యత్తు వ్యవసాయ కార్యకలాపాలకు తనను తాను సిద్ధంగా ఉంచుకుంటుందని నమ్ముతారండి. ఈ పండుగ రకరకాల కేక్లకు అంటే పీతాస్ పర్యాయ పదంగా ఉంటుందండి. ఈ విధంగా ఒడిషా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పీతా ఆన్ వీల్స్ అనేటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అయితే జరుగుతుంది. ఒడిషా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, నెక్స్ట్ వన్. మరి ఇది 3 రోజులలో జరిగేటువంటి పండుగ అండి. ఈ 3 రోజులు ఏ మహిళలు కూడా ఎలాంటి పని అయితే చేయరండి. నెక్స్ట్ వన్, ఆపరేషన్ ఒలివియా అనేటువంటి పేరుతో ఏ రాష్ట్రంలో తాబేళ్లను రక్షించడానికి కోస్ట్ గార్డ్ చట్టాలను అమలు చేస్తుంది? ఎక్కడండి మరి ఆపరేషన్ ఒలివియా అనేటువంటి పేరుతో తాబేళ్లను రక్షించడానికి? ఓకేనా, టాటాయిస్ రెస్క్యూ. ఆన్సర్ ఆప్షన్ సి, ఒడిస్సా రాష్ట్రంలో. వివరాలు చూద్దాం. ఇటీవల ఒడిశాలోని ఆలివ్ రిడ్లీ తాబేళ్లను రక్షించడానికి కోస్ట్ గార్డ్ చట్టాలను అమలు చేసింది మరియు ఒలివియా ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ ఒలివియా అంటే ఏంటి మరి చూద్దాం. ఆపరేషన్ ఒలివియాను ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రారంభించింది. మొదటగా 1980ల ప్రారంభంలో ఈ ఆపరేషన్ ప్రతి సంవత్సరము ఆలివ్ రిడ్లీ తాబేళ్లను నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో సంతానోత్పత్తి కోసము ఒడిశా తీరం వెంబడి గూడు కట్టుకోవడానికి ప్రారంభించిన, అంటే వలసలు వస్తాయండి, మైగ్రేట్ అవుతాయి. మరి వాటిని రక్షించడంలో వీరైతే సహాయపడతారు. మరి దీని క్రింద ఫాస్ట్ పెట్రోల్ నాళాలు, ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్, ఎయిర్ కుషన్ నాళాలు మరియు డోర్నియర్ విమానము
వంటి కోస్ట్ గార్డ్ ఆస్తుల ద్వారా ఓకేనా నవంబర్ నుండి మే వరకు రౌండ్ ది క్లాక్ నిఘా అయితే నిర్వహిస్తారండి వీటిని రక్షించడానికి. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారిగా యాంటీవైరల్ ఏజెంట్లతో పూసిన 3D ప్రింటెడ్ మాస్కులను అభివృద్ధి చేసిన థింక్ర్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి స్టార్టప్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందండి? ఆప్షన్ డి పూణేలో కలదు. ఓకే, పూణేకు చెందినటువంటి స్టార్టప్ సంస్థ థింక్ర్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సో వైరసైడ్స్ అనేటువంటి యాంటీవైరల్ ఏజెంట్లతో పూసిన 3D ప్రింటెడ్ మాస్క్లను అభివృద్ధి చేసింది. 3D ముద్రించిన ముసుగుల గురించి వైరల్ కణాలు దీనితో సంబంధంలోనికి వచ్చినప్పుడు వైరస్పై దాడి చేసే ఒక నవల రకము. సో మరి ముసుగును అంటే మాస్క్ను ఉత్పత్తి చేయడానికి సంస్థ 3D ప్రింటింగ్ మరియు ఔషధాలను సమగ్రపరిచింది. మరి ముసుగులను వైరసైడ్లు అని పిలువబడే యాంటీవైరల్ ఏజెంట్లతో పూయబడతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం యొక్క చట్టబద్ధమైన సంస్థ అయిన టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు వాణిజ్యీకరణ కోసం ఎంపిక చేసిన తొలి ప్రాజెక్టులలో వైరూసిడల్ మాస్క్ ప్రాజెక్టు ఒకటిగా ఇక్కడైతే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్ ఏజెన్సీ మరియు యూనిసెఫ్ సంయుక్తంగా జరిపినటువంటి ఒక అధ్యయనం ప్రకారము 33,000 మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లుగా పేర్కొన్న టిగ్రే అనేటువంటి ప్రాంతం ఏ దేశంలో ఉంది? టిగ్రే ఎక్కడుందండి? ఆప్షన్ ఏ ఇథియోపియాలో కలదు. ఎక్కడండి? ఇథియోపియా. యుఎన్ చిల్డ్రన్స్ ఏజెన్సీ యూనిసెఫ్ ఇథియోపియాలోని టిగ్రే ప్రాంతంలో 33,000 మంది తీవ్రంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లుగా పిల్లలను హెచ్చరించింది. మరి ప్రభుత్వ దళాలు మరియు తిరుగుబాటుదారుల మధ్య పోరాటం కారణంగా టైగ్రే ప్రాంతము సర్వనాశనమైంది. ఇందులో 2020 నవంబర్లో సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి సుమారు 1.7 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. యూనిసెఫ్ అధ్యయనం ప్రకారము టిగ్రే ప్రాంతంలో 3,53,000 మంది ప్రజలు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని యుఎన్ మద్దతుతో అధ్యయనం కొనసాగింది. మరి ఇథియోపియన్ ప్రభుత్వం ఈ అన్వేషణను రద్దు చేసింది మరియు సహాయం లభిస్తుందని చెప్పారు. నెక్స్ట్ వన్, కోవిడ్-19 మహమ్మారిపై విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడానికి యువశక్తి కరోనా ముక్తి అభియాన్ ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ ఏంటండి మరి? ఆప్షన్ ఏ అండి విద్యా మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్ చూద్దాము వివరాలు. కోవిడ్-19 మహమ్మారిపై ప్రజలలో అవగాహన పెంచడానికి మధ్యప్రదేశ్ యువశక్తి కరోనా ముక్తి అభియాన్ను ప్రారంభించింది. ఓకేనా, విముక్తి. సో మరి ఈ ప్రచారం క్రింద కళాశాల ఉపాధ్యాయులు మరియు సుమారు 16 లక్షల మంది విద్యార్థులకు కోవిడ్ తగిన ప్రవర్తన మరియు టీకాలు నేర్పించడం ద్వారా అంటే వాటి గురించి నేర్పించడం ద్వారా కోవిడ్-19 సంక్రమణ గురించి అవగాహన కల్పిస్తారు. ఓకేనా, నెక్స్ట్ వన్, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, ముడి పదార్థాల సరఫరా వంటి అంశాలను క్రమబద్ధీకరించడానికి భారత ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయము ప్రారంభించినటువంటి నూతన పథకము లేదా ప్రాజెక్ట్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ప్రాజెక్ట్ O2 ఫర్ ఇండియా. O2 అంటే ఏంటండి? ఆక్సిజన్. సో ఇక్కడ ఇలా ఇవ్వకుండా ఇలా ఇచ్చారు కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనా, O2 ఫర్ ఇండియా, ప్రాజెక్ట్ O2 ఫర్ ఇండియా. వివరాలు చూద్దాం. జియోలైట్స్, కంప్రెసర్ల తయారీ మరియు చిన్న ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు వంటి క్లిష్టమైన ముడి పదార్థాల సరఫరాను నిర్ధారించే లక్ష్యంతో ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయము ప్రాజెక్ట్ O2 ఫర్ ఇండియాను ప్రారంభించింది. నేపథ్యం చూద్దాం. కోవిడ్-19 యొక్క 2వ తరంగం తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. ఇది దేశవ్యాప్తంగా వైద్య ఆక్సిజన్ డిమాండ్ పెరిగింది. అందువల్ల ప్రస్తుత అవసరాలను తీర్చడము మరియు భవిష్యత్ అవసరాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండేలా వైద్య ఆక్సిజన్ను తయారు చేయడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పుకోవచ్చండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. కోర్సెరా అనేటువంటి సంస్థ విడుదల చేసిన గ్లోబల్ స్కిల్స్ రిపోర్ట్ 2021 ప్రకారము భారతదేశ స్థానము ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి అండి 67. నెక్స్ట్ వన్ చూద్దాం. కోర్సెరా విడుదల చేసిన గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ 2021 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారతదేశము
67వ స్థానంలో ఉంది. మొత్తం మీద భారతదేశము ప్రపంచవ్యాప్తంగా 67వ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. 38% ప్రావీణ్యతతో, ప్రతి డొమైన్లో మిడ్ ర్యాంకింగ్స్, వ్యాపారంలో 55వ మరియు టెక్నాలజీ మరియు డేటా సైన్స్ రెండింటిలో 66వ స్థానంలో ఉంది. మరి భారతీయ అభ్యాసకులు క్లౌడ్ కంప్యూటర్ 83%, మెషిన్ లెర్నింగ్ 52%, గణిత నైపుణ్యాలలో 54% వంటి డిజిటల్ నైపుణ్యాలలో అధిక ప్రావీణ్యం కలిగి ఉన్నారు. డిజిటల్ నైపుణ్యాలలో మెరుగుదల అవసరం, ఎందుకంటే డేటా అనాలిసిస్ మరియు స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్లో 25% మరియు 15% నైపుణ్యం మాత్రమే ఉంది. కానీ భారతీయులు డేటా నైపుణ్యంలో వెనుకబడి ఉన్నారు. సో మరియు దీనిపైన దృష్టి పెట్టాల్సిందిగా ఉంది అన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్, బ్లాస్ట్ రెసిస్టెంట్ హెల్మెట్ రూపొందించి ఎనర్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఓకేనా, ఎనర్జీ కౌంటర్, ఐఈడి మరియు కౌంటర్ టెర్రరిజం ఇన్నోవేటర్ అవార్డు పొందిన నిపుణుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, శైలేష్ గోవింద్ గణపులే. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ శైలేష్ గోవింద్ గుణపులేకు పేలుడు నిరోధక హెల్మెట్ అభివృద్ధి చేసినందుకు గాను ఎనర్జీ కౌంటర్, ఐఈడి మరియు కౌంటర్ టెర్రరిజం ఇన్నోవేషన్ అవార్డు 2021తో సత్కరించడం అయితే జరిగింది. మరి ఎనర్జీ వార్షిక అవార్డులకు ఇది 2వ ఎడిషన్గా చెప్పుకోవచ్చు. గూర్గావ్ సమీపంలోని మానేశ్వర్లోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ క్యాంపస్లో ఈ వేడుక జరిగినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్క్ రహిత దేశంగా అవతరించిన దేశం ఏది? మాస్క్ రహిత దేశం ఆన్సర్ ఆప్షన్ డి, ఇజ్రాయెల్. కరోనా కాలంలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే మొట్టమొదటి ముసుగు రహిత అంటే మాస్క్ రహిత దేశంగా అవతరిస్తుంది. ఇక్కడ మూసివేసిన ప్రదేశాలలో మాస్కులు ధరించేటువంటి నియమము జూన్ 15 నుంచి ముగుస్తుంది. సో మరి దీనిని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రి యూలీ ఎండర్స్టెయిన్ ప్రకటించారు. బయట మాస్కులు వేసే నియమము ఇప్పటికే దేశంలో రద్దు చేయబడింది, అంటే బయటి ప్రదేశాల్లో ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ నూతన బ్రాండ్ అంబాసిడర్గా. ఆన్సర్ ఆప్షన్ బి అండి, అక్షయ్ కుమార్. ఓకేనా, అక్షయ్ కుమార్. వివరాలు చూద్దాం. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ బయోటెక్నాలజీ సంస్థ మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. మరి ఈ ప్రకటన పూణేకు చెందిన సంస్థ దేశం యొక్క మొట్టమొదటి కోవిడ్-19 స్వీయ పరీక్షా కిట్ కోవిసెల్ఫ్ను ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత వస్తుంది. మరి అక్షయ్తో భాగస్వామ్యము మై ల్యాబ్ యొక్క ఉత్పత్తులు మరియు కోవిసెల్ఫ్ వంటి వస్తు సామాగ్రి కోసం అవగాహన కల్పించడానికైతే వీరిని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత $15,000 గెల్ఫాండ్ ఛాలెంజ్ చెస్ టైటిల్ని గెలుచుకున్న చెస్ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎవరు? గుకేష్. ఓకే, గుకేష్. వివరాలు చూద్దాం. గుకేష్ సంచలనాత్మకంగా $15,000 గెల్ఫాండ్ ఛాలెంజ్ చెస్ టైటిల్ను గెలుచుకున్నాడు మరియు దానితో ఎలైట్ మోల్ట్ వాటర్ ఛాంపియన్ చెస్ టూర్కు వైల్డ్ కార్డు లభించింది. అతను ప్రాజ్ఞానందతో జరిగిన కీలక యుద్ధంలో సహా 4 రౌండ్లలో గెలిచారు మరియు ఇతర టైటిల్స్ పోటీదారులతో కూడిన ఆటల నుంచి వరుస ఫలితాల తర్వాత అగ్రస్థానంలో నిలిచినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. కరోనా వైరస్ సోకి మృతి చెందిన బీపీఎల్ కుటుంబాలకు, బీపీఎల్ అంటే ఏంటండి? బిలో పావర్టీ లైన్ కుటుంబాలకు ₹1,00,000 నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్న రాష్ట్రము ఏది? ఏం రాష్ట్రం అన్నాను ఇక్కడ. ఓకే, డన్. ఇక్కడ రాష్ట్రం ఓకే, ముఖ్యమంత్రి ఎవరు అని ఇవ్వాల్సింది. నో ప్రాబ్లం. ముఖ్యమంత్రి ఎవరో తెలిస్తే ఆ రాష్ట్రం తెలుస్తుంది కదా మనకి. చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, యడ్యూరప్ప. మరి ఎక్కడున్నారని ముఖ్యమంత్రిగా చూద్దాం. కరోనా వైరస్ సోకి మృతి చెందిన బీపీఎల్ కుటుంబాలకు ₹1,00,000 పరిహారం అందిస్తామని సీఎం యడ్యూరప్ప తెలిపారు. సోమవారము కృష్ణాలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు వీలిపాలైనట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. ఓకేనా అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఎవరైనా కరోనాతో చనిపోయి ఉంటే ఆ కుటుంబానికి ₹1,00,000 సహాయము చేయాలని నిర్ణయించామన్నారు.
ఇందుకు మొత్తము 250 నుంచి 300 కోట్లు వినియోగిస్తున్నామని, బీపీఎల్ కార్డు ఉన్న కుటుంబాలందరికీ కూడా ఈ పరిహారం వర్తిస్తుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి ఇక్కడ యడ్యూరప్ప అనేటువంటి వ్యక్తి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయాలి. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. ఆగస్టు 1, 2021లో బ్యాంకులు వసూలు చేయగల ఆర్థిక లావాదేవీల కోసము ప్రతి లావాదేవీకి ఇంటర్చేంజ్ ఫీజు ఎంతగా మెన్షన్ చేశారు? ఆన్సర్ 17 రూపాయలు. గ్లోబల్ లైవ్లివిటీ ఇండెక్స్ 2021లో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? ఆక్లాండ్, న్యూజిలాండ్లో ఉంది. బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ బి జూన్ 12. ఇటీవల కన్నుమూసిన డాక్టర్ అశోక్ పనగారియా ప్రఖ్యాత ఎవరండి? న్యూరాలజిస్ట్, హీజ్ ఎ డాక్టర్. ఆగస్టు 1, 2021లో బ్యాంకులు వసూలు చేయగల ఆర్థికేతర లావాదేవీలకు ప్రతి లావాదేవీకి ఇంటర్చేంజ్ ఫీజు ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 6 రూపాయలు. సెప్టెంబర్ 2021 నుంచి ప్రారంభమయ్యే యుఎన్ జనరల్ అసెంబ్లీ యొక్క 76వ సమావేశానికి చీఫ్ అండి ఇది. ఓకే, క్యాబినెట్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ కె నాగరాజు నాయుడు గారు. ఆర్థికవేత్తగా కాకుండా ఇటీవల కన్నుమూసిన ప్రొఫెసర్ రాధామోహన్ జీ యొక్క వృత్తి ఏంటి? ఆర్థికవేత్తగా కాకుండా ఆయన ఇంకొక వృత్తి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి పర్యావరణవేత్త. సో చాలామందికి వృత్తి అనేది ప్రవృత్తి అనేది రెండూ ఉంటాయి కదా. ఉచిత ఏటీఎం లావాదేవీ ముగిసిన తర్వాత బ్యాంకులు వినియోగదారుల నుంచి వసూలు చేయగల గరిష్ట మొత్తం ఎంత ఒక లావాదేవీకి? ఎంత అండి? ఆప్షన్ ఏ 21 రూపాయలు. ఓకేనా, ప్రతి ఏటీఎం నుంచి మనము 3 సార్లు మాత్రమే డ్రా చేసుకోవచ్చండి. 3 దాటిందనుకో అవుట్, 21 రూపాయలు ఫైన్. గ్లోబల్ లైవ్లివిటీ ఇండెక్స్ ఏ సంస్థ ద్వారా విడుదల చేయబడుతుంది? ఆప్షన్ డి అండి ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇటీవల మరణించిన కర్ణాటకకు చెందిన సిద్ధాలింగయ్య వృత్తి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి కవి అండి. ఓకే, దళిత కవి. జీకే క్వశ్చన్ చూద్దాం. జంతువుల ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 అండి ఇథాలజీ. కాస్మాలజీ అనేది దేనికి సంబంధించిన అధ్యయనము? ఆప్షన్ 2 విశ్వము. కాస్మాలజీ. ఫంగీకి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఫంగీ. ఆప్షన్ 2 మైకాలజీ. పండ్లు వ్యవసాయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 పోమాలజీ. పెలియంటాలజీ అనేది వేటికి సంబంధించిన అధ్యయన శాస్త్రం? పెలియంటాలజీ ఆప్షన్ 3 శిలాజాలు ఫాజిల్స్. ఎక్సోబయాలజీ అనేది వేటికి సంబంధించిన అధ్యయన శాస్త్రం? ఎక్సోబయాలజీ. ఆన్సర్ ఆప్షన్ 1 ఇతర గ్రహాల్లో జీవ ఉనికికి సంబంధించినటువంటి అధ్యయనము. డెండ్రాలజీ అనేది దేనికి సంబంధించింది అంటే ఆప్షన్ 3 అండి వృక్షాలు. జెరంటాలజీ అనేది లేదా జార విజ్ఞానం అంటే ఏంటి? ఆప్షన్ 1 అండి వయస్సుకు సంబంధించిన అధ్యయన శాస్త్రము. కండరాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 మయాలజీ. పక్షుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ఆర్నిథాలజీ. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్. మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళకు చిన్న లైక్ చేసి సో మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ రూపంలో ఇవ్వండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అకాడమీలో ప్రతిరోజు మనం కండక్ట్ చేసేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయండి. ఉచితంగా ప్రతిరోజు PDF ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.